వీడియో ఎవరో సోషల్ మీడియాలో షేర్ చేస్తే దాని క్రింద కూడా ఒళ్ళు మరిచి కామెంట్లు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అవును. చాలా తప్పు సార్ అది. అసలు అలా చేయకూడదండి. మరి వాళ్ళకి అసలు పశ్చాత్తాపం లేదో, అసలు మానవత్వం నశించిపోయి మృగతత్వం వచ్చేసిందో లోపలికి తెలియదు కానీ, నేను అందుకే ఇందాక అన్నాను, ఉగ్రవాదం కంటే ఇది చాలా ప్రమాదకరం అని. ఇప్పుడు మీతో సహా నిన్న 3 రోజుల నుంచి దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు. మొత్తం దగ్గరుండి కార్యక్రమం నడిపిస్తున్న మీతో సహా ఎంతమంది పాస్టర్లు వచ్చి ఉంటారు, ఎంతమంది మత ప్రబోధకులు వచ్చారు, ఇవాంజలిస్టులు వచ్చారు, అపాలజిస్టులు వచ్చారు. ఎంతమంది వచ్చినా కూడా నిన్న అక్కడ సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చి దగ్గర కొన్ని వేల మంది ఎంటైర్ సికింద్రాబాద్లో ఉన్న ఆ మెయిన్ రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. అంతమంది వచ్చినప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరూ నిగ్రహంతోనే ఉన్నారండి. ఎవ్వరు ఇంకో మతాన్ని తప్పుపట్టడం కానీ, లేకపోతే ఆ మతం వాళ్ళే చేయించారని తిట్టడం కానీ, లేకపోతే ఈ మతం వాళ్ళు చేయించారని తిట్టడం ఎక్కడా లేదు. లేదు, అంత కంట్రోల్గా ఉన్నారు. కానీ ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వేరే వాళ్ళు ఉన్నారు సరే, వాళ్ళు మాత్రం అంటే ఇన్ని వేల మంది కంట్రోల్లో ఉన్నారు. అవతల వాళ్ళు కొంతమంది మాత్రం రెచ్చగొట్టే విధంగా, మత కల్లోలాలు సృష్టించే విధంగా ఇంత సెన్సిటివ్ ఇష్యూని చాలా చులకం చేసి మాట్లాడుతున్నారు. అది నిజంగా బాధాకరం. అది వ్యక్తిగతంగా కూడా బాధపడుతుంది. వాళ్ళ వైఫ్ని దూషించడం కూడా తప్పు కదా సార్. అలాగా బాధలో ఉన్నారు సార్, వాళ్ళు అలా అనకూడదు కదా. ఇక్కడ ఒకసారి దుర్మార్గంగా అవునండి, ఒక్కొక్కసారి మనం మర్చిపోయి మీరు అన్నదట్టే కానీ ఆవిడ మాట్లాడినప్పుడు కూడా ఎక్కడా కించపరిచేటట్టు కానీ, పలానా వాళ్ళని తప్పు పట్టే విధంగా కానీ ఎక్కడా లేదండి. మాకు న్యాయం కావాలని ఒక మాట అడిగారు. ఆయన ఆశయాలను ముందుకు క్షమిస్తున్నాం అన్నారు. ఇంకా అంతకన్నా అద్భుతం ఏముంటుందండి అసలు. ఆవిడ వ్యక్తిత్వానికి జోహార్. అంత అద్భుతమైన వ్యక్తిత్వం ఉంది ఆవిడ దగ్గర. ఇందాక ఒకసారి మనం ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కజిన్ సిస్టర్ అంటండి శ్రీదేవి గారు, ఆవిడ బిగ్ టీవీతో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఎవరు చంపుంటారు, ఎవరు ఈ పాపానికి ఒడిగట్టుకుంటారు, ఎవరు శత్రువులు ఉన్నారన్న క్వశ్చన్ అడిగినప్పుడు ఆవిడ కొన్ని ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారండి. అది వేరే మతాలను ఉద్దేశించి చేయలే ఆవిడ. కొన్ని ఇంటర్నల్గానే అంతర్గతంగానే, అంటే మాకు ఆ వీడియో విన్న తర్వాత, బయట విన్న తర్వాత కొన్ని అంతర్గతంగానే ఏమన్నా గొడవలు ఉన్నాయి అన్నట్టుగా కొన్ని అనుమానాలు రైజ్ చేశారు ఆవిడ. మీకు ఒకసారి మా వాళ్ళు ప్లే చేస్తారు, మీకు ఆ వీడియో కూడా ప్లే చేస్తాను. అందులో ఆవిడ ఒక కయ్యూన్ హెబేల్ అనే ఏదో స్టోరీ ఒకటి చెప్పారండి. కయ్యూన్ హెబేల్ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారంటే, నాకు పెద్దగా దాని గురించి అవగాహన లేదు కాబట్టి చెప్పట్లేదు. జీసస్ కి ఫస్ట్ స్టోరీ అంటండి, ఆది కాండంలో ఉంటుంది సార్ అది. అందులో కయ్యన్ అనే ఆయన హేబేల్ ని చంపేస్తాడు సార్, సొంత తమ్ముడిని చంపేస్తాడండి. ఎందుకంటే దేవుడికి అసూయతో అర్పించాడు, నాకన్నా గొప్పగా దేవుడికి జీసస్కి ఏదో చేశాడు అన్న అసూయతో చంపేశాడని సంథింగ్. అలా అసూయతోనే ప్రవీణ్ పగడాల గారిని కూడా అసూయతోనే చంపారు. అయినా కూడా మేము క్షమిస్తాం, ఏమీ చేయలేము, కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. అంటే ఆవిడ ఎవరైనా ఒక వర్గం వారు చంపారని ఏమైనా పేరు చెప్పారండి? పేర్లు అనేది రైజ్ చేయలేదండి, బట్ కొంత అనుమానం. ఆయన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆయన మీద విపరీతమైన అసూయ, విపరీతమైన ద్వేషం ఉండేది ఆయన మీద. ఓర్వలేకపోయారు, ఆయన ఎదిగిపోయాడని. ఆయన స్పీచ్కి ఇంతమంది జనం వస్తున్నారు, ఇంతమంది జనం ఆయన స్పీచ్లు వింటూ ఉన్నారు అంటే క్రైస్తవ సమాజంలో ఆయన ఎంతో గొప్ప ఎత్తుకు ఎదిగిపోయిన విషయాన్ని కొంతమంది ఓర్వలేకపోతున్నారన్న అంశాన్ని మాత్రం ఆయన చెప్పే ప్రయత్నం చేశారండి. ఓకే, ఇప్పుడండి నేనేమంటానంటే, ఎప్పుడు కూడా ఈ డెత్ మిస్టరీ, ఇదొక డెత్ అనేది ఇదొక మిస్టరీగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఒక సమాజాన్ని కానీ ఒక కమ్యూనిటీని కానీ కించపరచకూడదు నుంచి చెప్తున్నా. అవునండి, ఈ హత్య ఎవరు చేశారు, ఈ హత్య ఎవరు చేశారంటే హిందువులు చేశారా, లేకపోతే ఏదో షమీ గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు కదా, ఇస్లాం వారు చేశారా, లేకపోతే క్రిస్టియన్స్ చేశారా, లేకపోతే ఇంకో బౌద్ధిస్టులు చేశారా, ఇది కాదండి మనకు కావాల్సింది. ఆ పర్టికులర్ వ్యక్తి గురించి మాత్రమే మనం మాట్లాడాలి. అతను ఎవడైనా కానీ అతని మతాన్ని మనం అసలు ఉద్ఘాటించొద్దు. ఎందుకంటే ఒక హంతకుడు క్రిస్టియన్ అవుతాడా? అవడు. ఒక హంతకుడు హిందూ అవుతాడా? అవడు. ఒక హంతకుడు ముస్లిం అవుతాడా? అవడు. ఎందుకంటే ఆ గ్రంథాలు ఏవి కూడా అలా చేయమని చెప్పలేదు కదా. ఓకే, ఒకసారి పిసిఆర్ ఒకసారి ఆ బయట ఒకసారి తెప్పించండి, ప్లే చేయండి, బ్రదర్ విజయప్రసాద్ గారు వింటారు. అంటే దాని భావం మాకు అర్థం కాలేదు యాక్చువల్లీ, విజయప్రసాద్ గారు దాని భావం అర్థం కాలేదు, అందుకని మీకు వినిపించి
మీ త్రూ ఒక క్లారిటీ. అంటే వాళ్ళు బాగా ఇంట్లో మనిషి అండి మాట్లాడిన వాళ్ళు? కజిన్ సిస్టర్ అంటండి, మొత్తం రెగ్యులర్ ఓకే. గా. మరి ఆవిడ ఇంకేమైనా ఆధారాలు ఎస్పీ గారు అడుగుతున్నారు కదండి, ఆధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండి మాకు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం అంటున్నారు. సంథింగ్ వీళ్ళు కూడా ఇక్కడ ఒకవేళ మర్డర్ అయితే, అవునండి. ఇక్కడ ఒకవేళ మర్డర్ అయితే చంపినోడు ఎవడనేది ఇంపార్టెంట్ తప్ప వాడి మతంతో మనకు పని లేదు సార్. అవునండి. చంపినోడు ఎవడు అంతే, అంతవరకే కావాలి. యా. అది ఎవరు చేశారనేది ఇప్పుడు దీన్ని ఒకళ్ళ మీద రుద్దేద్దాం అనుకోవడం చాలా దౌర్భాగ్యం సార్. అది రుద్దకూడదు ఎవరి మీద కూడా దీన్ని, అంటే ఒక కమ్యూనిటీ మీద రుద్దకూడదు సార్ దీన్ని, ఆ వ్యక్తి వరకు మాత్రమే మాట్లాడాలి. అవునండి. ఏదైనా సరే ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశారంటే హిందువులు అందరూ తప్పు చేశారు అనకూడదు, ఒక మనిషి తప్పు చేస్తే క్రైస్తవులు అందరూ తప్పు చేశారని అనకూడదు, ఒక మనిషి తప్పు చేస్తే ఇస్లాం వాళ్ళందరూ తప్పు చేశారని అనకూడదు. కమ్యూనిటీ మీద రుద్దకూడదు సార్, ఎందుకంటే అన్ని మతాల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇన్ని అనుమానాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత మీకు ఇప్పటికీ కూడా అది హత్యే అయి ఉంటుంది అన్న భావంలోనే ఉన్నారా? అదే విధంగా సార్ నేనైతే సార్ ఏమనుకుంటున్నానంటే 90% ఏదో జరిగింది అనే డౌట్ ఉంది సార్ నాకు. అంటే సీన్ చూశాను కాబట్టి, డెడ్ బాడీ చూశాను కాబట్టి, 2 రోజులుగా అక్కడే అసలు తిండి కూడా తినకుండా ఉన్నాం సార్. మేము అక్కడ ఉపవాసం ఉండి ఉన్నాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మంచినీళ్ళు తాగుతూ అలా ఉండిపోయింది తప్ప అసలు మాకు తినడానికి కూడా వెళ్ళలేదు ఎక్కడికి. మేము నాతో పాటు అలా చాలా మంది ఉండిపోయారు అలాగా. పైగా మీకు ఇంకొక సార్ ఇక్కడ అదనపు తలనొప్పి కూడా ఉంది మీకు అక్కడ. ఎందుకంటే ఎవరు మైలేజ్ కోసం వాళ్ళు, ఎవరు రాజకీయాల కోసం వాళ్ళు అక్కడికి వచ్చి భయంకరం చేశారండి. వాళ్ళని కంట్రోల్ చేయడం మీకు అడిషనల్ వర్క్ కదా సార్. కొంతమంది అసలు ఎంత సీన్ క్రియేట్ చేశారంటే అక్కడ లేనివి సృష్టించేసి ఆ పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ట్రై చేశారండి కొంతమంది. తర్వాత పర్సనల్ గా వాళ్ళని నేను చాలా గద్దించాను కూడా, ఇది తప్పు, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అని చెప్పాను నేను అలాంటి వాళ్ళకి. అలా కూడా ఉన్నారు కొంతమంది, వచ్చారు మైలేజ్ చూపించుకుందామని, లేదా వాళ్ళు ఏదో గొప్ప అయిపోదామని, ఇలా రకరకాల రాజకీయంగా కూడా దాన్ని ఏదో తిప్పేద్దామని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కసారి బ్రదర్ విజయప్రసాద్ గారు, మీ కిందాక నేను చెప్పాను ప్రవీణ్ పగడాల గారి కజిన్ సిస్టర్ శ్రీదేవి గారు ఏం మాట్లాడారు బిగ్ టీవీతో, ఒకసారి వినండి, దాని అర్థం మీ త్రూ చెప్పిద్దామని. ఒకసారి ప్లే చేయండి. స్టోరీ ఉంది. ఫస్ట్ జనరేషను కయ్యూను హేబెల్ అని, ఆ కయ్యూను హేబెలు వాళ్ళ అర్పణలు తీసుకొచ్చి దేవుడి దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళల్లో వాళ్ళ అన్న అర్పించిన అర్పణ తనకి ఉన్న దాంట్లో ఏదో మిగిలిపోయింది తీసుకొచ్చి ఇచ్చాడు. హేబేలు తనకు కలిగింది శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. తను ఏదైతే దేవునికి ఇవ్వాలో, ఏదైతే బెస్ట్ ఇవ్వాలో, ఏదైతే ఫస్ట్ ఫ్రూట్ ఇవ్వాలనుకున్నాడో అదే ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు అది దేవుడు స్వీకరించాడు. అంటే ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే మన హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు అది తీసుకుంటారు. అట్లాగే ఇది కూడా స్వీకరించాడు, దేవుడు స్వీకరించాడు. అది ఆయనకి ఈయనకి ఉన్న మధ్యలో ఉన్న సంబంధం. కానీ అన్న ఓర్వలేక ఏం చేశాడు, తమ్ముడిని నరికి చంపాడు. దానివల్ల ఏమన్నా లాభం కయ్యూన్ అని ఆయనకు వచ్చిందా? రాలేదు. సో అక్కడ ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మాకు సిచ్యువేషన్ తెలియదు. బయట పబ్లిక్ మీడియా మాట్లాడేదో మేము విన్నాం కానీ మాకు తెలియదు. కానీ అక్కడ ఎలా హింసింపబడ్డాడు, నిజంగా అది యాక్సిడెంటా లేకపోతే నిజంగా ఎవరైనా హత్య చేశారా, అవన్నీ కూడా మాకు తెలియదు. కానీ ఆ సిచ్యువేషన్లో మీరు అన్నట్టే, మీడియా అన్నట్టే, యూట్యూబ్లో మాట్లాడుతున్నట్టే ఒకవేళ ఆయన హత్య చేసినట్లయితే ఆ రక్తం పోయి మొరపెడుతుంది. మనుషులం కాదు, దేవుడి చేతిలో పడ్డం భయంకరం. ఎవరైతే పని చేయించారో, చెయ్యాలని ప్లాన్ చేశారో, దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, ఐడియాస్ ఇచ్చారో, ఇవన్నీ కూడా మేము చూడట్లేదు, కుటుంబ సభ్యులు చూడట్లేదు. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు న్యాయవాది. అది మనం చేసింది మన బిడ్డలు ఆ శాపాన్ని అయితే కొని తెచ్చుకోవాలి. కాబట్టి మేము తీసుకుంటే అది కొంచెమే ఉంటుంది, కానీ దేవుడి చేతిలో పడ్డం అనేది భయంకరం. మేమేం చేయగలం, మేము ప్రార్థన చేస్తాం. బైబిల్లో ఇంకొక మాట ఉంది, ఇంకొక స్టోరీ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులు యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమి చేయలేక క్రైస్తవులు అనేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చేతులెత్తేశారు, దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వయాన్ని దిగొచ్చి శత్రువులను హతమార్చారు. ఇప్పుడు మేమందరం కూడా మా దైవజనుడి నిమిత్తం మేము కోల్పోయాము, చాలా తీరని లోటు ఇది. మేము కంపల్సరీ మా చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఒకవేళ అదే నిజమైతే అశోక్ గారు, అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే రక్తం మొరపెడుతుంది అనే ఇంటెన్షన్ లో చెప్పింది సార్ ఆవిడ. ఓకే. అంటే ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే తీసుకుని కయ్యీన్ అనే అతను హేబేల్ని చంపేశాడు. ఓకే. అక్కడ హేబేలు రక్తం దేవునికి మొరపెడుతుంది. ఓకే. సో అలాగే ఆ బ్లడ్ విషయంలో, ఆ చిందింపబడిన రక్తం విషయంలో దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న కోణంలో చెప్తుంది సార్ ఆవిడ. ఓకే. అంటే ఈ ఇన్సిడెంట్ కూడా
అలాగే ఎవరో చేశారు ఆయన రక్తం చిందింపబడింది, ఓకే ఆ రక్తానికి లెక్క చెప్పాలి అంటే బిబ్లికల్ గా సార్ ప్రతి మాటకి లెక్క చెప్పాలి నువ్వు అని ఉంటుంది సార్ బైబిల్లో. అవునండి ప్రతి మాటకి నువ్వు లెక్క చెప్పాలి, అందుకని ఆచితూచి మాట్లాడు, నోటుకు వచ్చింది మాట్లాడకు, జాగ్రత్తగా మాట్లాడు అని ఉంటుంది సార్ యాక్చువల్లీ. అవునండి అలాగే నువ్వు చేసే ప్రతి క్రియకు లెక్క చెప్పాలి. ఓకే అంటే నువ్వు ఏం విత్తుతున్నావో ఆ పంట కొయ్యాలని ఉంటుంది సార్ బైబిల్లో. అంటే అంటే కొంత కొంత ఆఫ్ ది రికార్డ్ మాట్లాడింది మేము బయటికి రివీల్ చేయకూడదు యాజ్ ఏ జర్నలిజంలో. అంటే మాకు ఇంటర్నల్గా వాళ్ళతోనే కొద్దిగా మాట్లాడినప్పుడు మా రిపోర్టర్ మాట్లాడినప్పుడు ఇంకొంత సమాచారం చెప్పారు, దానికి ఈ స్టోరీకి సింక్ అయిందనమాట. ఒక ముగ్గురు పేర్లు చెప్పారు. ఓకే ఆ ముగ్గురు పేర్లు బయటికి రివీల్ చేయదలుచుకోలేదు మేము, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది మళ్ళీ. ఓకే అంటే వాళ్ళ బంధువులు అండి వాళ్ళు? బంధువులు కాదండి, చుట్టుపక్కల సేమ్ ఇదే టైప్లో అపాలజిస్టులు కొంతమంది, ఇవాలజిస్టులు కొంతమంది. నిన్న వాళ్ళే అంత్యక్రియల దగ్గర కూడా హడావిడి చేశారు, వాళ్ళే చాలా హడావిడి చేశారు, అంటే వీళ్ళ పేర్లు చెప్పిన అవసరం లేనంత. అయితే సార్ ఇప్పుడు అయితే ఏదైనా సరే ఇది మన దగ్గర ప్రాథమికమైన ఆధారాలు కానీ ఏమీ లేవు కాబట్టి వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు. జస్ట్ మీ ఐడియా కోసం, అంటే మీ ఆలోచన. అంటే సార్ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను సార్. మొన్న మేము పంచనామా రాస్తున్నప్పుడు ఓకే ఎస్పీ గారి సమక్షంలో వాళ్ళు ఏమడిగారంటే అనుమానితుల పేర్లు చెప్పండి అని అడిగారటండి సార్. నేను ఆ పేర్లు అవి నాకు తెలియదు సార్, ఏం రాశారో తెలియదు, 5గురిలో నేను లేను. ఓకే నేను బయట జనాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉన్నాను నేను. ఓకే అయితే అక్కడ ఎవరో 5గురు కూర్చున్నారు, అనుమానితుల పేర్లు చెప్పండి అని వాళ్ళ ఫ్యామిలీని అడిగారు సార్ వీళ్ళు. ఓకే పోలీసులు అడిగారు సార్, ఫ్యామిలీని అక్కడ ఉన్న పెద్దల్ని అడిగారు సార్. ఓకే అప్పుడు మరి ఈ పేర్లు అక్కడ చెప్పుంటే చాలా బాగుండేది కదా సార్. సంథింగ్ ఒకవేళ ఇప్పుడు ఏమైనా చెప్తారా, చెప్పే ఆలోచనలో మరి చెప్తే మంచిదే కదా సార్. ఇప్పుడు అనుమానితుల పేర్లు అడిగినప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉందా, సస్పెక్ట్లు ఎవరైనా ఉన్నారా చెప్తే మేము ఇంటరాగేషన్ చేస్తాం, పిలిపిస్తామని వచ్చిన వాళ్ళని బంధువులు ఎవరైతే డెడ్ బాడీ కోసం వచ్చారో వాళ్ళని అడిగారు సార్ వాళ్ళు. ఓకే ఓకే పోలీస్ వాళ్ళు. ఓకే మరి వీళ్ళు చెబితే ఇప్పుడైనా పర్లేదు, చెబితే వాళ్ళు యాడ్ చేసుకుంటారు, ఇంటరాగేషన్ చేస్తారు. ఒకవేళ అలాంటి కోణం ఏమైనా ఏమంటే ఏం జరిగినా ఆ వ్యక్తి ఎవడైనా, వాడు అపాలజిస్ట్ అయినా, ఇవాంజలిస్ట్ అయినా, పాస్టర్ అయినా, ఇమామ్ అయినా, లేకపోతే ఇంకొక గురువు అయినా, ఇంకొక బాబా అయినా, ఎవరైనా కానివ్వండి, ఆ మతానికి ఆ వ్యక్తికి సంబంధం లేదండి. ఓకే అంటే యాక్చువల్లీ ఆ ముగ్గురు మీకు కూడా తెలిసిన వాళ్ళే. ఓకే ఆ ముగ్గురు మీకు కూడా తెలిసిన వాళ్ళే బహుశా. ఓకే అది అందువల్ల అది బేస్ లేదు కాబట్టి బేస్లెస్ గా ఏదో కలిగేషన్స్ ఎవరైనా సరే సార్, ఎవరి పర్సెప్షన్ వాళ్ళు చెప్తారండి. ప్రవీణ్ పగడాల గారిని ఓరవలేని వాళ్ళు, ప్రవీణ్ పగడాల గారు అంటే అసూయ పడేవాళ్ళు ఇంటర్సెక్టార్లో మీరు అంటున్నట్టు కొంతమంది బయట వ్యక్తులు ఆయన్ని చంపేస్తామని బెదిరించారు, వార్నింగ్లు ఇచ్చారు, వీడియోలు చేశారు, ఏకంగా బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇచ్చారు, థ్రెటనింగ్ కాల్స్ చేశారు ఆయనకి. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇంటర్నల్గా కూడా ఆయన కొంత థ్రెట్ ఉంది అనేది ఇక్కడ బయటకు వచ్చిన ఒక లీక్ అయిన సమాచారం. సో బేస్ లేదు, బట్ ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని పోలీసు వారికి చెప్దాం సార్. మరి ఓకే ఓకే మీ మాటగా మీడియా సాక్షిగా ఓకే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయండి. ఏదేమైనా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి సమగ్ర విచారణ జరిపి మాకు నివేదిక ఇవ్వండి అని అడుగుతున్నాం కదా సార్ ఫస్ట్ నుంచి మనం. అవునండి అవునండి. ఇప్పుడు ఫస్ట్లో నేను ఏం చెప్పానంటే అది యాక్సిడెంట్ అయితే కంప్లీట్గా యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయండి. కొన్ని డౌట్స్ ఉంటాయి మాకు, ఈ డౌట్స్ అడుగుతాం, అవి కూడా క్లారిఫై చేసే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే ఇప్పుడు ఒక సామాన్యుడిగా లేదా ఒక భారతీయుడిగా ఒక డౌట్ రేజ్ చేసే హక్కు మనకు ఉంటుంది. ఓకే మనం డౌట్స్ ఇవి మా డౌట్స్ నేను ఫస్ట్ నుంచి చెప్పాను. ఓకే ఈ ఏదైతే టోల్ గేట్ ఉందో దానికి ముందు ఏం జరిగింది అదొక డౌట్ ఉంది. మధ్యలో ఎవరైనా కొట్టారా, ఆ హెడ్ లైట్ ఎందుకు పగిలింది, ఆయన ఎందుకు సిగ్నల్ లైట్ వేసుకుని వస్తున్నాడు, ఆ ముందు ఏం జరిగిందని సీసీటీవీ ఇవ్వండి అని అడిగామండి. డౌట్ ఉందని అడిగాం. అవునండి. తర్వాత ఆయనకి ఎవరైనా ఇంజక్షన్లు చేశారా, లేకపోతే దారిలో ఏమైనా దాడి చేసి ఆయన ఏమైనా కొట్టారా, హింసించారా, లేకపోతే ఏమైనా ఆయనకి ఏమైనా డ్రగ్స్ ఏమైనా లోపలికి ఏమైనా ఇచ్చారా. అవునండి. అంతకు ముందు కూడా డ్రైవింగ్ ఎలా చేశాడు, అంతకు ముందు హెడ్ లైట్ ఎప్పుడు ఆగిపోయింది, ఏ టోల్ గేట్ వరకు హెడ్ లైట్ పనిచేసింది విజయవాడ నుంచి. మా కొంత ఇంటర్నల్గా సమాచారం వచ్చిందండి. అదేంటంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు సాయంత్రం 4:10 విజయవాడకు ముందు వచ్చే నందిగామ దాటిన తర్వాత వచ్చే కీసర టోల్ గేట్ ఉంది కదా, కీసర టోల్ గేట్ని ఆయన 4:10 క్రాస్ చేశారు. 9:20 పొట్టిపాడు టోల్ గేట్ దగ్గరికి వచ్చారు ఆయన. అప్పటికి లైట్ వెలుగుతుందండి. పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర కూడా లైట్ వెలగట్లా.
మనం మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే కొవ్వూరు టోల్గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్లో ఒక రైట్ సైడ్ ఇండికేటర్ మాత్రమే వెలుగుతోంది, మెయిన్ హెడ్ లైట్ పనిచేయటం లేదు. ఆయన బండిని కూడా చాలా ఇబ్బందికరంగా నెట్టుకుంటూ వస్తున్నారు. ఆ దృశ్యాలు మాత్రమే చూసాం. కానీ మాకున్న సమాచారం ఏంటంటే కీసర టోల్గేట్ సాయంత్రం 4:10 కీసర టోల్గేట్ క్రాస్ చేశారు. అప్పటికి ఇంకా పగలే ఉంది. అప్పటికి ఇంకా పగలుంది కాబట్టి లైట్ ఆన్ చేయలేదు. అది పని చేస్తుందో లేదో మన క్లారిటీ లేదు. ఆటోమేటిక్ గా లైట్ కూడా వెలిగేస్తున్నాయి కదా సార్ బైకులకి. అంటే రీసెంట్గా ఏదో 5G ఇట్లా ఏవో వచ్చినాయండి. ఈ రీసెంట్గా వచ్చిన బైకులకి తప్ప పాత బైకులకి లేదు అట్లా. రీసెంట్గా వచ్చిన కొత్త మోడల్స్కి పొల్యూషన్ సంథింగ్ ఏదో ఇచ్చారు కదా 5G 4G అని ఇట్లా, దాంట్లో భాగంగా ఇచ్చినట్టున్నారు నేను అనుకోవటం. సో దీనికి వెలిగే అవకాశం లేదు. కానీ 9:20 గన్నవరం దాటిన తర్వాత వచ్చే టోల్గేట్ ఉంది కదా, పొట్టిపాడు టోల్గేట్, నాట్ కలపర్రు. అవునండి, కలపర్రు అంటే మళ్ళీ ఏలూరు దాటిన తర్వాత వచ్చేది. అవునండి. అని హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత హైవే మీద వచ్చేది కలపర్రు. దానికంటే ముందు గన్నవరం దాటిన తర్వాత వచ్చేది పొట్టిపాడు టోల్గేట్. అక్కడికి 9:20 క్రాస్ చేశారు. క్రాస్ చేసినప్పుడు కూడా హెడ్ లైట్ వెలగట్లేదు. ఇది అదనపు సమాచారం. ఇంకో విషయం ఏంటంటే కీసర టోల్గేట్ నుంచి పొట్టిపాడు టోల్గేట్కి వితిన్ 2 అవర్స్లో వచ్చేయచ్చు. ఓకే. కానీ ఈయన రావడానికి 5 గంటల సమయం పట్టింది. పోనీ విజయవాడ వెళ్ళి ఎవరినన్నా కలిశారా అంటే ఈయన విజయవాడ నుంచి రాలా, గొల్లపూడి నుంచి కొత్త బైపాస్ రోడ్ వేశారు. మీకు ఐడియా ఉంది కదా? అవునండి. గొల్లపూడి మీదుగా, గొల్లపూడి నుంచి మొదలుపెట్టి బీబీగూడెం మీదుగా చిన్నవుటుపల్లి మెడికల్ కాలేజ్ ఉంది కదా, అక్కడ ఎక్కుతుంది. అప్పుడు మీరు విజయవాడ సిటీని టచ్ చేయము, కనకదుర్గ ఫ్లైఓవర్ని టచ్ చేయము, బెల్ సర్కిల్ టచ్ అవ్వదు, మీకు ఇవేమీ టచ్ అవ్వవు. డైరెక్ట్గా ఇటు బైపాస్ అండి, షార్ట్ కట్ అది. ఆ షార్ట్ కట్లో వచ్చారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా రావచ్చు ఈయన వచ్చే బుల్లెట్ మీద కాబట్టి. కానీ 5 గంటల సమయం పట్టింది. మధ్యలో ఏమన్నా ఆగారా, ఎవరన్నా కలిశారా, లేకపోతే ఎవరన్నా ఆయన ఆపారా, ఇవేమి తెలియదు. 9:20 పొట్టుపాటు. నేను అందుకే పోలీస్ వారిని ఏం రిక్వెస్ట్ చేశానంటేనండి, ఓకే, ఆయన సిగ్నల్ ట్రేస్ చేయమని అడిగాను నేను. ఓకే, ఇప్పుడు పోలీస్ వారు తలుచుకుంటే ఆయన సిగ్నల్ ట్రేస్ చేయొచ్చు. ఆయన నెట్వర్క్ తో పాటు సమానంగా ట్రావెల్ చేసిన నెట్వర్క్ కానీ, ఆయన నెట్వర్క్ దగ్గర నిలిచిన నెట్వర్క్ డంప్ వేస్తే తెలిసిపోద్ది ఆయనకి. అక్కడ ఏ నెట్వర్క్ ట్రావెల్ చేసింది, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన నెట్వర్క్ ఏముంది వాళ్ళకి తెలిసిపోద్ది కదా సార్ ఈజీగా. మీరు అది ఆయన నెట్వర్క్ ట్రేస్ చేయండి అని అడిగాను సార్ నేను. ఓకే, ఆయన ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎలా ట్రావెల్ చేశాడు, ఓకే, ఎక్కడ ఆగాడు, ఎంతసేపు ఆగాడు, మీకు అన్ని తెలిసిపోతాయి కదా సార్. ఆ సమాచారం ఇవ్వండి సార్ అని అడిగానండి. ఓకే, చూద్దామండి, అన్ని కోణాల్లో పరిశీలిద్దాం అన్నారు. ఓకే, సమగ్రంగా దర్యాప్తు చేస్తామంటే మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పారండి ఆ రోజు. ఓకే, మీరు ఇంకోటి ఎందుకు సార్ ఇప్పుడు ఓకే ఇలా వదిలే కొలిది పెద్దదైపోతుంది సార్ ఇష్యూ, ఇలా పెరుగుతూనే ఉంటుంది సార్. అదేనండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు అది క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, ఎంటైర్ సొసైటీకి వాళ్ళు ఇవ్వాల్సిన ఆన్సరబుల్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి అప్డేట్ అప్పుడు ఇస్తూ ఉంటే ఇలాంటి అనుమానాలు రైజ్ అవ్వాలి. ఈ రైజ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ప్రెషర్ కుక్కర్ మాదిరిగా ఉంటుంది, ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. అసలు పోస్ట్ మార్టం జరిగిన ఒక 1 డే లోపే ప్రైమరీ రిపోర్ట్ ఇచ్చేస్తే ఇంత సమస్య కూడా ఉండదు సార్. యాక్చువల్లీ అప్పుడు అడిగే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మీడియా ప్రశ్నిస్తుంది. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అప్పుడు మీలా చాలా మంది మీ వాళ్ళందరూ వచ్చారు, మీడియా అడిగారు. ఆయన చాలా వాటికి ఎస్పీ గారు కూడా సమాధానాలు ఇచ్చారు. ఫర్దర్ గా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, అంతా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. అవునండి. సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, మతాలకి విరుద్ధంగా పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు ఆయన. అవునండి. మరి ఇప్పుడు మీరు కొవ్వూరు టోల్గేట్ దగ్గర విజువల్ చూశారు కదా, అందులో మీకు ఏమైనా అనుమానం ఉందంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆల్రెడీ రైట్ ఇండికేటర్ వేసుకుంటూ వస్తున్నారు. రెండోది ఉంది సార్, ఆయన బండి ఊగుతుంది సార్, బండి ఊగుతోంది, 2 కాళ్ళతో నెట్టుకుంటూ వచ్చారు కొద్ది దూరం. అవునండి, అబ్నార్మల్ గా ఉంది కదా. అవునండి, అసలు ఆ వీడియో చూసాకనే డౌట్ రేజ్ అయింది. ఓకే, ఆయన ఎందుకు ఏమండి, ఆయన నాకు తెలిసిన సమాచారం మేరకు ఆయన ఒక పూట మాత్రమే భోజనం చేస్తారట. ఓకే, మధ్యాహ్నం. ఓకే, మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం తినలేదు. ఓకే, డైట్ లో ఉంటున్నాను నేను, డైలీ 1 డే 1 మీల్ మాత్రమే నేను తీసుకుంటా, మిగిలిన టైంలో బుల్లెట్ కాఫీ తాగుతా అన్నాడు. ఓకే, ఇప్పుడు అన్ని గంటలు ఆగడానికి ఆయన ఎక్కడా కూడా భోజనానికి ఆగే పరిస్థితి కూడా లేదు ఇంకా. ఓకే, మధ్యాహ్నమే భోజనం చేస్తాడు ఆయన, ఈవినింగ్ బుల్లెట్ కాఫీ తాగుతాను అన్నాడు ఆయన. అవును. మరి ఆయన ఇంకా ఎక్కడ ఏ రెస్టారెంట్లో ఆగుతాడు, ఎక్కడ ఆగుతాడు? పోనీ మధ్యలో ఎవరైనా కలిస్తే ఎప్పటికే చెప్పేసేవారు కదా, మమ్మల్ని కలిసే వచ్చాడు అక్కడికని. అవునండి.
ఇప్పుడు ఒకవేళ ఆయన కలిస్తే క్రిస్టియన్ సొసైటీలో ఎవరినైనా కలిస్తే వాళ్ళే చెప్పేసేవారు కదా, ప్రవీణ్ గారు మమ్మల్ని ఈ టైంకి కలిశారు, విజయవాడలో కలిశారు లేదా దారిలో కలిశారు, మేము కాసేపు మాట్లాడుకున్నాం, అక్కడ నుంచి మా దగ్గర నుంచే రాజమండ్రికి బయలుదేరాడు అని చెప్తారు కదా. అవునండి. మరి అలాంటి సమాచారం కూడా ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదు కదండి. అవును. ఆయన ఫోన్ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. అవునండి. యాక్చువల్లీ ఆయన మరి బుల్లెట్ అందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది కదండి. సారీ, మీరు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. అలా ఏదైనా ఉంటే కొవ్వూరు దగ్గరకు వచ్చేసరికి ఆయనకి ఏమైంది, ఎందుకు అలాగా ఊగుతున్నాడు, అది హెడ్ లైట్ ఎందుకు పగిలినట్టు కనబడుతుంది అవునండి అనేది కూడా మరి ఇన్వెస్టిగేషన్లోనే తేలాల్సినటువంటి విషయం సార్. అది హెడ్ లైట్ పగిలితే ఇండికేటర్తో ఎవరో డ్రైవ్ చేయరండి బేసిక్గా, ఎందుకంటే చాలా కష్టం. అందులో హైవే మీద వస్తున్నప్పుడు, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి అంత పెద్ద బండి మీద వస్తున్నప్పుడు రైట్ ఇండికేటర్తో ఎవరు రారండి. తర్వాత బిఫోర్ దట్ ఆయన ఫోటోలు మాకు వచ్చాయండి. ఆయన బైక్ వాడుతున్నప్పుడు వేరే ఫోటో, అంటే ఆ రోజు ఇది కాదు, బహుశా టీ షర్ట్తో ఉన్నాడు ఆయన. ఆ రోజు బుల్లెట్ మీద వస్తే చక్కగా ఆ బుల్లెట్కి ముందు హెడ్ లైట్ ఉంది కదా, హెడ్ లైట్ మీద దాన్ని ఏమంటారంటే ఐరన్ గ్రిల్లా ఉంటుంది కదా, గ్రిల్లా ఉంటుంది మెస్. అవునండి. ఇది లైట్ సేఫ్టీ కోసం పెట్టేది, అది కూడా పెట్టుంది దానికి. అది పెట్టుంటే ఇన్ కేసు యాక్సిడెంట్ అయ్యి కింద పడినా కూడా అద్దం పగలదండి, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ హెడ్ లైట్కి పెట్టేది యాక్చువల్లీ బుల్లెట్ వాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. అంటే ఎవరో కొట్టుండాలి, దేంతోనో ఒక బలమైన రాడ్తో కొట్టుంటేనే అది ఊడిపోతుందండి. అది మామూలుగా ఊడదు, ఎందుకంటే ఒకవేళ వెళ్ళి బండి బుల్లెట్ కింద పడినా కూడా, రన్నింగ్లో వచ్చి కింద పడినా కూడా హెడ్ ల్యాంప్ని కాపాడటానికి ఆ గ్రిల్ పెడతారు. యాక్చువల్లీ దాని పేరేదో ఏం వాడతారు బైక్ రైడర్స్ బేసిక్గా. ఎస్, ఆ ఫోటో కూడా ఉంది మా దగ్గర, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను నేను మీకు. బిఫోర్ దట్ ఫోటో అది. మరి అలా ఉన్న ఆ హెడ్ ల్యాంప్ అనేది ఎక్కడ పగిలింది, ఎందుకు పగిలింది, అది లేకపోతే మీలాంటి వాళ్ళు అక్కడ రాజమండ్రి చుట్టుపక్కల బోల్డ్ మంది ఉన్నారు, లేదా రామ్మోహనే ఉన్నాడు, బైక్ మెకానిక్స్ ఉంటారు, లేదా వాళ్ళు రామ్మోహన్ ఫోన్ చేసి ఆ బైక్. ప్రవీణ్ గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, నాకు తెలిసి ప్రవీణ్ గారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, ఏం చేసినా కూడా సోషల్ మీడియాలో పెడతాడండి ఆయన. పెడతాడు, పోనీ సోషల్ మీడియాలో బాగా ఇంటరాక్ట్ అయి ఉంటాడు ఆయన, ప్రతి చిన్న విషయం పెడతాడు. వాళ్ళ మిస్సెస్ కి ఓకే హౌస్ హోల్డ్ చోర్స్ అంటారు కదా, ఈ గిన్నెలు కడుగుతూ కూడా నేను నా మిస్సెస్ కి హెల్ప్ చేస్తున్నానని ఒక ఫోటో పెట్టాడు గతంలో. అంటులు తోముతూ కూడా తోముతూ నేను నా మిస్సెస్ కి హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ ఫోటో పెట్టాడు ఆయన. అలాగే పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు పెడతాడు. మళ్ళీ మొన్న సండే అనుకుంటాను, నేను ఎక్కడో హైదరాబాద్ సైనిక్ పూరిలో అవైలబుల్ గా ఉంటాను, ఈ రోజు ఇక్కడ నేను మెసేజ్ చెప్పబోతున్నాను కొన్ని విషయాల మీద, సో అందరు రండి, వీలున్న వాళ్ళు అందరు రండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా ఉంటాడు ఆయన ఫేస్బుక్ లో. అవునండి. మరి అలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు అప్డేట్ ఇవ్వకుండా ఉంటాడు? ఈ లొకాలిటీలో ఎవరైనా మన వాళ్ళు ఉన్నారా అని అడుగుతుంటాడు కొన్ని సందర్భాల్లో. అడగొచ్చు కూడా, లేదా బైక్ అక్కడ అడిగాడు ఆయన ఫేస్బుక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్. మీరు కావాలంటే ఆయన ఫేస్బుక్ లోకి వెళ్ళి చెక్ చేయండి. నేను పలానా ఏరియాకి వస్తున్నాను, మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా పలానా ఏరియాలో నాకు తెలిసిన వాళ్ళు మనకి ఏమైనా అవైలబుల్గా ఎవరైనా ఉన్నారా, ఇలా మెసేజ్లు పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. మరి అలా చేయొచ్చు కదా, ఎందుకు ఏమైంది అనేది మరి అది దేవుడికి తెలియాలి, ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వారికి తెలియాలి. ఇక్కడ మీరు రైజ్ చేసిన డౌట్స్ కావచ్చు, మీ మాదిరిగానే ఇంకా చాలామంది సోషల్ మీడియా వేదికగా రైజ్ చేస్తున్నారు. కొంతమంది ఫొటోస్ పెడుతూ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ని ఆధారాలతో సహా పెడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కొన్ని మేము రైజ్ చేసామండి, అది ఒకసారి చూస్తాం. అది బహుశా మీరు కూడా చూసే ఉంటారు నేను అనుకోవటం. ఆయన ఫోటో పెట్టారు, నో డౌట్ ఇట్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్, నో డౌట్ ఇట్ ఈజ్ ఏ ప్రీ ప్లాన్డ్ మర్డర్. వాళ్ళే టెక్స్ట్ పెట్టి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు. ఇది సాధారణంగా అందరికి వచ్చాను, వాళ్ళు ఇప్పటిదాకా మనం గంట నుంచి మాట్లాడుకుంటున్నది కూడా అవే డౌట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడండి, ఫుట్ ప్రింట్స్ ఆన్ హిజ్ చెస్ట్, ఆయన గుండె మీద ఇక్కడ రైట్ చేసిన చాలా వాల్యుబుల్, వెరీ ఇంట్రెస్టింగ్ ఉందండి నాకైతే. ఆయన గుండె మీద టీ షర్ట్ లాంటిది ఏదో వేసుకున్నట్టున్నారు కదా, టీ షర్టో షర్టో, మరి ఆ షర్టు మీద వేరొకరి కాలి ఫుట్ ప్రింట్స్ ఉన్నాయంట. అంటే ఎవరో తన్నితే గనక, ఎవరో తంతే ఆ ఫుట్ ప్రింట్స్ పడినట్టుగా ఆ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇది ఎవరు ఫుట్ ప్రింట్స్ మీరు తేల్చారా అని క్వశ్చన్ చేశారు కొంతమంది. మీకు ఈ డౌట్ వచ్చిందా? అసలు ఈ డౌట్లన్నీ ఫస్ట్ డే నుంచే ఉన్నాయి సార్ మనకి. ఫస్ట్ డే 1 నుంచే ఈ డౌట్లన్నీ చెప్పడం జరిగింది సార్, డే 1 నుంచే.
ఇది చూస్తుంటే మీకు డౌట్ అనిపించట్లేదు నిజంగా ఆయన బాడీ మీద ఎవరు బాడీ తీసేటప్పుడైనా ఎవరో ఒకళ్ళు ఎక్కి తొక్కు ఉండాలి, బాడీని ఎవరు కూడా తొక్కరు అట్లా కాళ్ళతో తొక్కరు కదా సార్. ఇప్పుడు తొక్కరండి, చనిపోయిన వ్యక్తి అనేసరికి కొంచెం గౌరవంగా చూస్తుందండి, ఉంటుందండి, పొరపాటును కూడా తొక్కరండి. అలాంటిది తొక్కరు. ఈ ఫుట్ ప్రింట్ ఎక్కడి నుంచి వచ్చింది? అందుకని వీళ్ళు అడుగుతున్నారు ఏమంటారంటే దీస్ మే బి ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ది కల్ప్రిట్స్ వెన్ దే ఆర్ ట్రయింగ్ టు బీట్ హిమ్. అంటే ఆయన్ని తన్నినప్పుడు, బలంగా తన్నినప్పుడు, ఆయన చంపడానికి తన్నినప్పుడు ఆ కాలి ముద్రలు ఆయన బాడీ మీద పడ్డాయి అంటానికి ఇదే ఉదాహరణ అని ఎవిడెన్స్ని పోలీసులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరునండి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, 99% ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అంతెందుకు ఒక డాక్టర్ గారు కూడా, ఆయన పేరు నేను చెప్పకూడదు, అక్కడ ఒక డాక్టర్ గారు ఆ రోజు వచ్చి ఏమండి ఇది నాకు ఎందుకో మర్డర్ లాగే అనిపిస్తుందండి అన్నాడండి. ఓకే, అక్కడున్న ఒక పెద్ద డాక్టర్ గారు ఓకే, ఇది ఎందుకో నాకు మర్డర్ లాగే అనిపిస్తుందండి, ఇదేదే యాక్సిడెంట్ లా కనబడట్లేదు సార్ అన్నాడు. ఒక డాక్టర్కే వచ్చింది అనుమానం. వచ్చింది సార్ ఖచ్చితంగా. అప్పటి నుంచి ఇంకా రేజ్ అయ్యండి, ఇంకా ఆ కోణంలో నేను ఇంకా ఆలోచించడం మొదలుపెట్టాను. ఓకే, ఆలోచించడం మొదలుపెట్టి ఆ రోజు మీడియా వచ్చి రాగానే నేను ఈ ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశాను. మీడియా ముందే అడిగాను. స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఈ డౌట్స్ అనేవి, ఈ క్వశ్చన్స్ అనేవి మీ నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అవునండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, ఇంకొక ఫోటో పోస్ట్ చేశారు బైక్ది. బైక్ పడిపోయిన పొజిషను, పడిపోయిన బైక్ ఫోటో పెట్టారు. అందులో మీరు ఇక్కడ చూస్తే బైక్స్ పొజిషన్ ఆన్ బాడీ, బైక్ పొజిషన్ ఆన్ బాడీ, బైక్ యాక్సిడెంట్స్ నెవర్ లుక్ లైక్ దిస్. బైక్ యాక్సిడెంట్ ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా మాత్రం ఉండదు. నేను ఇంతవరకు చూడలేదు సార్. నేను కూడా అలాగా, నేను ఆ రోజు అదే అడిగాను. ఓకే, ఆ రోజు మీడియా ముందు నేను మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇంతవరకు నేను ఇలాంటి బైక్ యాక్సిడెంట్ చూడలేదు. అంటే ఒక డెడ్ బాడీ మీద అందంగా పడుకోబెట్టినట్టు ఇంచు కూడా పక్క కదలకుండా, అవును, బాడీ మొత్తం ఇలా పడుకుని ఉంటే, కాలు ఇలా మడతపడి ఉంటే, తొడ మీద నుండి సైలెన్సర్ ఉంటే, అందంగా ఇలా కిందకి ఏదో దుప్పటి పరుపు మీద పరిచినట్టుగా, అవును, అంత కరెక్ట్ పొజిషన్ లో బాడీ ఉండడం, బైక్ ఉండడం అనేది నేను ఎంతవరకు చూడలేదు. ఇక్కడ ఏం రాశారంటే క్లియర్లీ లుక్స్ లైక్ సంబడి త్రూ ద బైక్ ఆన్ ది బాడీ ఆఫ్టర్ కిల్లింగ్ హిమ్. అంటే చంపేసి ఆయన బాడీని అక్కడ పడేసిన తర్వాత బైక్ని తీసుకొచ్చి ఆయన మీద పడుకోబెట్టినట్టుగా క్లియర్గా మాకు అనిపిస్తోంది అని ఈ ఫోటో పోస్ట్ చేశారు. ఆబ్వియస్లీ అది అందరికీ వచ్చిన డౌట్ సార్. ఇలా ఇది చూడండి సార్, ఈ బ్యాక్ సైడ్ హిట్ ఉంది సార్ ఇక్కడ. ఓకే, బైక్ బ్యాక్ సైడ్ హిట్ ఉంది. అవునండి, ఏది నంబర్ ప్లేట్ మీద, నంబర్ ప్లేట్ మీద నెంబర్ ప్లేట్ బలంగా ఉంగిపోయింది. పైన హెడ్ లైట్, ఆ డేంజర్ లైట్, దాని మీద కూడా గట్టిగా గుద్దినట్టు ఉంది సార్ ఇది. అవునండి, అది మరి ఇది ఎగిరి పడితే ఇది ఎందుకు ఉంటుంది సార్, మనిషి శరీరం మీద పడితే? అవును. ఇంకోటి మీరు స్టార్టింగ్ ఒక పాయింట్, వాల్యుబుల్ పాయింట్ ఒకటి రైజ్ చేశారు. ఇక్కడ మీకు ఈ ఫోటో చూపిస్తున్నప్పుడు గుర్తు చేస్తున్నాను. మీరు అన్నారు ఏంటంటే ఇన్ని కిలోమీటర్లు హైదరాబాద్ నుంచో లేకపోతే విజయవాడ నుంచి ఇన్ని 100 కిలోమీటర్లు ఆ బుల్లెట్ మీద జర్నీ చేస్తూ వచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ కాదు, ఏ బైక్ అయినా సరే దాని సైలెన్సర్ కాలిపోతూ ఉంటుంది చాలాసేపు, ఫుల్ హీట్ లో. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ హీట్ ఉంటుంది సార్. ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, క్యాజువల్ గా ముట్టుకుంటే చెయ్యి కాలిపోయిందంట. చెయ్యి కాలిపోతుంది కూడా, చాలా మంది కాలుతుంది. ఏ బైక్ అయినా సరే కొద్ది దూరం జర్నీ వెళ్ళినా కూడా ఆ పొగంతా కూడా దాని నుంచి బయటికి ఎక్స్ప్లోర్ అవుతుంది. గతంలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. ఉంది. నేను చాలా సంవత్సరాల క్రిందట స్ప్లెండర్ బైక్, మా ఫ్రెండ్ నేను ఒక సినిమాకి వెళ్తుంటే చాలా సంవత్సరాల క్రిందట. అవునండి, అది ఎప్పుడు ఐ థింక్ ఒకే ఒక్కడు అర్జున్ మూవీ ఆ టైంలో మేము వెళ్తుంటే స్ప్లెండర్ మీద నేను కాల్ పెట్టానండి, సైలెన్సర్ మీద. నేను ఇక్కడ నుంచి మేము 8 కిలోమీటర్స్ జర్నీ చేసాం సార్. అవునండి, ఇది నా అనుభవం చెప్తున్నా. 8 కిలోమీటర్స్ జర్నీ చేసేసరికి నా చెప్పు సగం కాలిపోయింది సార్ కింద. అవునండి, సైలెన్సర్కి అంటుకుపోయిందండి, అది కరిగిపోయి సైలెన్సర్కి అంటుకుపోయి చెప్పు సగం కాలిపోయింది సార్ ఇది అప్పట్లో. అవునండి, అంటే ఆ రోజుల్లో స్ప్లెండర్ అనేది ఇప్పుడు చాలా చిన్న బండి. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ తో పోల్చుకుంటే స్ప్లెండర్ అనేది చాలా చిన్న బండి, ఇది చాలా సీసీ కూడా ఎక్కువ. అవునండి, దీని సైలెన్సర్ డైరెక్ట్ వచ్చి తొడ మీద కూర్చుంది. మీరు ఆ ఇమేజ్ నేను అడుగుతుంది కూడా, ఇక్కడ ఫోటోలో కూడా ఇదిగోండి, కాలు మీద ఇమేజ్ ఉంది కదా సార్ మీ దగ్గర, కాలు మీద బాడీ ఉంది, సారీ ఈయన కాలు మీద బుల్లెట్ ఉంది. సో సైలెన్సర్ కూడా ఆయన కాలు మీద పడి ఉంది. సైలెన్సర్ ఆయన కాలు మీద కాదు సార్, పొట్ట ప్రాంతం దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. పొట్ట ప్రాంతంలో 2 కాళ్ళ మధ్యలోంచి సైలెన్సర్ ఉంది.
ఆ, సో మీరు పొట్ట మీరు దగ్గర రైట్ నుంచి చేసిన start డౌట్ అయింది సార్ ప్రకారం ఈ పార్ట్ లో టీ షర్ట్ మొత్తం కాలిపోయి ఉండాలి కదా, ఇంకా వీలైతే ఇక్కడ స్కిన్ నుంచి కూడా సార్ కాలిపోవాలి. ఇక్కడ నుంచి సార్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది చూడండి, ఇది ఒక ఫోటో. అవును, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు తొడ భాగం వరకు ఉంది సార్ ఇది. యా. అంటే మరి ఇంత దారుణంగా మరి బండి ఆయన మీద ఉన్నప్పుడు అసలు మొత్తం ఇదంతా కాలిపోవాలి సార్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సైలెన్సర్ చాలా పెద్దది సార్, ఇది పొడవుగా ఉంది చాలా చూడండి. పొడవు ఉంటుందండి. అది ఇంకోటి ఏంటంటే ఆ, బైక్ మీద ఈ బుల్లెట్ని బయట కొద్ది దూరం వెళ్ళొచ్చినా కూడా బైక్ స్టాండ్ పార్కింగ్లో స్టాండ్ వేసిన తర్వాత దానిపైన కవర్ కప్పరు చాలామంది. ఉమ్, ఎందుకంటే నేను కూడా కప్పాను ఆ బండికి, కప్పితే కాలిపోయింది, ఉమ్. కవర్ కాలిపోయింది. యాక్చువల్లీ బైక్ మొత్తం